హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పవన్ కళ్యాణ్ గారు ఏ ముహూర్తాన పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారో కానీ డే 1 నుంచి ఇప్పటి వరకు ఒక చరిత్ర సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. 24 నెలల్లో 24 నేషనల్ అవార్డులు తీసుకొచ్చారని మాట్లాడుకున్నాం. ప్రతిరోజు ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఏదో ఒక రికార్డు వస్తూనే ఉంది. అంటే ఆయన అసలు ఏం చేస్తున్నారు, అసలు ఏ స్థాయిలో రికార్డులు వస్తాయి, అసలు పంచాయతీరాజ్ శాఖలో గిన్నిస్ రికార్డులు వస్తాయా, పంచాయతీరాజ్ శాఖకి ఇన్ని అవార్డులు వస్తాయా, పంచాయతీరాజ్ శాఖలో ఇన్ని అద్భుతాలు చెయ్యొచ్చా అని దేశానికి మొట్టమొదటిసారి 77 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి రూపంలో పరిచయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఆయన డెడికేషన్కి, ఆయన ప్రజలకి చేయాలనేటువంటి ఒక సేవకి, ఆయన చేసేటువంటి రాజకీయానికి ఫిదా అయిపోతుంది. రాజకీయం అంటే దాని అర్థాన్ని సేవగా ఇప్పుడు అందరికీ పరిచయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన శాఖ మరొక అద్భుతం సృష్టించింది. లెక్కేసుకోవడమే, ఇంకా ప్రతిదీ కూడా లెక్కేసుకోవడమే. నేను డే 1 అప్పుడు మనకు గుర్తుంది, మొదటి గ్రామ సభలే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కాయి. ఆ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ఎక్కడో 24, 26 స్థానాల్లో ఉంటే తీసుకెళ్లి టాప్ 1, టాప్ 2లో పెట్టారు. ఇప్పుడు ఇంకా దాన్నే కొనసాగిస్తూ ఇప్పటికే అనేక జాతీయ స్థాయిలో అనేక పంచాయతీలకు ఆయన శాఖలోని అనేక అద్భుతమైనటువంటి పనులకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దాంట్లో ర్యాంకింగ్లో, పంచాయతీ ర్యాంకింగ్లో టాప్ 1లో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఉంది. టాప్ 2లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ, అంటే ఆయన శాఖలో వేసేటువంటి రోడ్ల నాణ్యతకు టాప్ 2లో ఇచ్చారట దేశం మొత్తంలోనే. అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి, అంటే రాష్ట్రం మొత్తం కూడా, అంటే అటు నారా లోకేష్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇస్తున్నటువంటిది నాణ్యతకు సంబంధించి 2వ ర్యాంకింగ్లో అత్యంత నాణ్యత కలిగినటువంటి రోడ్లను నిర్మిస్తున్నటువంటి రాష్ట్రంగా భారతదేశంలోనే 2వ స్థానం సంపాదించుకుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నో ర్యాంక్ ఉందో తెలుసా? 19వ ర్యాంకింగ్ నాణ్యతలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖలో రోడ్లు వేసిన దానికి నాణ్యతలో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాగానే రోడ్లు వేస్తూ వాటి నాణ్యత బాధ్యతను అధికారులకు మాత్రమే కాదు ప్రజలకు కూడా అప్పచెప్పారు. ప్రజలకు అప్పచెప్పడం మాత్రమే కాదు, వాళ్ళని తిరిగి ప్రశ్నించేలాగా, ఏదన్నా క్వాలిటీ తేడా వస్తే ప్రశ్నించేలాగా కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలామంది బయటకు వచ్చి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బురద జల్లేటువంటి పని చేసినా కూడా ఎక్కడా కూడా మళ్ళీ అదే జనంతో ఇది తప్పు అని చెప్పి ఆ ఊరి జనంతోనే వాళ్ళని తిట్టిపిచ్చేటువంటి స్థాయికి ప్రజల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి తీసుకెళ్లారు. అంటే రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీగా ఆ నియోజకవర్గానికి, ఆ ఊరి ప్రజలకే ఆ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళనే తప్పొప్పులుంటే ప్రజలే తెలియజేయాలి, ప్రజలకి చూపించాలనేటువంటి ఒక పద్ధతిని కూడా ఆయనే పరిచయం చేశారని చెప్పాలి. ఇలాంటి రికార్డ్స్ అన్నీ పవన్ కళ్యాణ్ గారి శాఖలోనే చూస్తామేమో, ఇలాంటి అద్భుతాలన్నీ పవన్ కళ్యాణ్ గారి ఆ శాఖకే వస్తాయేమో అనేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇంకా ఎన్ని చూస్తాము అంటే ఇంకా లెక్క పెట్టుకోవటమే. రాస్కోరా సాంబా అని ఆయన సినిమాల్లో చెప్పారు. అదే సినిమాలో ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను అని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారో ఆ సినిమాలో ఏమో, కానీ ఆ సినిమాల్లో ఎలాంటి రికార్డులు కొల్లగొట్టారో ఆ సినిమాలో ఉండేటువంటి వైపు ఎలా ఉంటుందో మనం చూసాం. బట్ రాజకీయాల్లో కూడా అలాంటి రికార్డులు, అలాంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారు మరొక రూపంలో ప్రతి నెల ప్రతి అవార్డు ఆయనకి చేసేటువంటి పనికి నిదర్శనంగా మనకు కనిపిస్తుంది.